హాయ్, అందరికీ నమస్కారం. లోకల్ విజయ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం ఒక సెట్అప్ని ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని గూగుల్కి ఎలా సబ్మిట్ చేయాలని తెలుసుకున్నాము. ఈ వీడియోలో గూగుల్ అనలిటిక్స్కి మన బ్లాగ్ని ఎలా లింక్ చేయాలో తెలుసుకున్నాము. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మీరు చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఒక బ్లాగ్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాము, దాన్ని సెర్చ్ ఇంజిన్స్కి సబ్మిట్ చేసాము, సైట్ మ్యాప్ క్రియేట్ చేసాము. ఇప్పుడు మన బ్లాగ్కి ట్రాఫిక్ వస్తుంది. సో ఈ ట్రాఫిక్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అంటే ఫేస్బుక్ నుంచి వస్తుందా, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ నుంచి వస్తుందా, లేదా మన రెఫరెన్సెస్ ద్వారా ఏ టైప్ ఆఫ్ రెఫరెన్సెస్ ద్వారా వస్తుంది అనే దాన్ని తెలుసుకోవాలి. సో ఎలా తెలుసుకుంటాము? సో అందుకోసం మనకి గూగుల్ ఒక ఫ్రీ టూల్ని అందిస్తుంది, గూగుల్ అనలిటిక్స్. సో ఈ అనలిటిక్స్ని మనం యూజ్ చేసుకొని మన బ్లాగ్ వచ్చేటువంటి ట్రాఫిక్ని అనలైజ్ చేయొచ్చు. సో ఈ వీడియోలో గూగుల్ అనలిటిక్స్ని ఎలా లింక్ చేయాలని తెలుసుకున్నాము. సో ఈ గూగుల్ అనలిటిక్స్ అంటే ఏంటి, సో దాన్ని ఎలా అనలైజ్ చేయాలి అనే దాని గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చదవండి. సో గూగుల్ అనలిటిక్స్కి లింక్ చేయడం కోసం ల్యాప్టాప్లోకి షిఫ్ట్ అయిపోదాము. మన బ్లాగ్కి గూగుల్ అనలిటిక్స్ని ఎలా లింక్ చేయాలో చూద్దాము. సో ముందుగా దీనికోసం గూగుల్లోకి వెళ్ళి గూగుల్ అనలిటిక్స్ అని సర్చ్ చేయండి. సో సర్చ్ చేస్తే ఇక్కడ మనకు ఫస్ట్ గూగుల్ అనలిటిక్స్ అని వెబ్సైట్ వస్తుంది. సో దీన్ని క్లిక్ చేసేందుకు గూగుల్ అనలిటిక్స్ అనేటువంటి వెబ్సైట్లో అవుతుంది. ఇక్కడ మనం సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్. సో మన బ్లాగ్ ఏదైతే ఆల్రెడీ మనం లాగిన్ అయి ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా చేసేస్తుంది. ఒకవేళ లాగిన్ అవ్వకపోతే మీకు లాగిన్ అవుతుంది. ఇక్కడ వెబ్సైట్ నేమ్ ఉంది. సో న్యూ అకౌంట్. సో ఒక అకౌంట్ ఎన్ని అకౌంట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో బ్లాగర్ విజయ్ టెస్టింగ్ విజయ్ పెట్టాను. సో తర్వాత అకౌంట్ నేమ్ విజయ్ పెట్టాను. సో వెబ్సైట్ యొక్క నేమ్ బ్లాగర్ విజయ్ టెస్టర్. ఇక్కడ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ అనేది ఇవ్వాలి. సారీ, సో వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ సో కాపీ చేసుకుని పేస్ట్ చేయండి. సో ఇప్పుడు ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. సో అంటే మనం బ్లాగ్ ఏ టైప్ ఆఫ్ కేటగిరీ కిందకి వస్తుందని. సో ఆర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ఆటోమేటివ్, రిటైల్, ఫిట్నెస్, బుక్స్ అండ్ నెట్వర్క్, బిజినెస్ అండ్ ఇండస్ట్రియల్ మార్కెట్స్, కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇలా ఏదైనా సరే మీ రిలేటెడ్ టాపిక్ ఏంటంటే ఏది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుడ్ బ్లాగ్స్ చేస్తున్నారు అనుకోండి. సో ఫుడ్ అండ్ డ్రింక్, తర్వాత ఫిట్నెస్ టిప్స్ కానీ, తర్వాత హెల్త్ టిప్స్ కానీ చేస్తున్నారు, బ్యూటీ అండ్ ఫిట్నెస్. సో ఇలా రకరకాల టాపిక్స్ ఉన్నాయి. సో వాటిలో మీది ఏదంటే దానికి సంబంధించిన తీసుకుని, సో ఒకవేళ ఏది లేదనుకోండి, సో అదర్ అని పెట్టండి. సో అదర్ పెట్టిన బదులు నాకు తెలిసి ఎడ్యుకేషన్ ఏదో ఒకటి, కనీసం ఎడ్యుకేషన్ అని పెట్టుకోండి. సో అది బెటర్. సో కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇలా ఏదైనా ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, సో కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్కి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే రిపోర్టింగ్ టైం. సో ఈ రిపోర్టింగ్ టైం ఏంటి అంటే మనం కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం కంట్రీ దగ్గర ఏంటంటే ఇండియా అని పెడితే ఆటోమేటిక్గా ఈ రిపోర్టింగ్ టైం కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు డేటా షేర్ సెట్టింగ్స్ అని చూడండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి. సో గెట్ ట్రాకింగ్ ఐడి. సో ఇవన్నీ ఆన్ అయి ఉంటేనే మనకి ఇది గెట్ ట్రాకింగ్ ఐడి అనేది వర్క్ అవుతుంది. సో ఇది కొంచెం స్లోగా ఉంటుంది. గూగుల్ అనలిటిక్స్ కొంచెం లోడ్ అయినప్పటికీ. సో ఒక సెకండ్ వెయిట్ చేయండి. సో అది చాలా బాగుంది. ఓకే, సారీ, ఇక్కడ ఆల్రెడీ మనం ఇది ఉంది కదా. సో యూఆర్ఎల్ స్ట్రక్చర్ పర్టికులర్ జరుగుతుంది. సో దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను. సో HTTPS. ఓకే, సో ఇప్పుడు గెట్ ట్రాకింగ్ ఐడి క్లిక్ చేసినప్పుడు సో ఇక్కడ చూసేసరికి రెండు చెక్ బాక్స్ వస్తాయి. సో ఇక్కడ ఒక చెక్ బాక్స్, కింద ఒక చెక్ బాక్స్. సో వీటిని మనం కంపల్సరీగా యాక్సెప్ట్ చేయాలి. సో ఈ ఫస్ట్ది ఏంటి అంటే గూగుల్ అనలిటిక్స్ సంబంధించి సర్వీస్ అండ్ టైం సర్వీస్ అగ్రిమెంట్. తర్వాత ఏంటి అంటే డేటా షేరింగ్ సంబంధించినటువంటి. సో GDPR అని నుంచి కొంచెం గొడవ అయింది. సో దానికి సంబంధించి. సో ఐ ఆల్సో యాక్సెప్ట్. సో వీటిని మీరు అంటే దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా టైం పడుతుంది. సో వీడియో కూడా చాలా లెంతీ అవుతుంది కాబట్టి నేను చేస్తున్నాను. సో స్కిప్ చేశాను. సో మీరు ఒకసారి చదవండి డీటెయిల్గా. సో ఇక్కడ నో ట్యాంక్స్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ట్రాకింగ్ ఐడి కనిపిస్తుంది కదా. సో ఈ ట్రాకింగ్ ఐడిని మీరు కాపీ చేసుకోండి. జస్ట్ సో
సో కాపీ చేసుకొని సో ఇప్పుడు మళ్ళీ బ్లాగర్లోకి రండి. సో బ్లాగర్లో మనకి ఇన్ని సెట్టింగ్స్ ఉన్నాయి కదా. సో సెట్టింగ్స్లో అదర్ అని ఒక సెట్టింగ్స్ ఉంది. సో దీన్ని క్లిక్ చేసి మనకి లాస్ట్లో వెళ్ళిపోతే ఇక్కడ గూగుల్ అనలిటిక్స్ అని చెప్పి ఒక 5 ఉంది. ఇక్కడ మనకి అనలిటిక్స్ వెబ్ ప్రాపర్టీ ఐడి ఉంది. సో ఇక్కడ ఈ వెబ్ ప్రాపర్టీ ఐడిని పేస్ట్ చేసి సేవ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. సో సేవ్ చేస్తే ఇక్కడ నుంచి మీ బ్లాగ్ వచ్చేటువంటి ప్రతి విజిటర్ని గూగుల్ ట్రాక్ చేస్తుంది అనమాట. ఐ మీన్ ఎంతమంది వస్తున్నారో, సో వాళ్ళు ఏ విజిట్ చేశారు, సో ఇలాంటి డేటా మొత్తం కూడా మనకి ఎక్కడెక్కడ నుంచి వచ్చారు, సో ఫేస్బుక్ నుంచి రీడైరెక్ట్ అయ్యారా, తర్వాత యూట్యూబ్ నుంచి వచ్చారా, ట్విట్టర్ నుంచి వచ్చారా, ఇలాంటి ఎన్నో ఫీచర్స్ మనకి గూగుల్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో హోమ్ ఉంది కదా, హోమ్ మీద క్లిక్ చేస్తే మనకి సో ఇక్కడ మనకి ఇది ఏంటి అంటే గూగుల్ అనలిటిక్స్ అనేటువంటి డాష్ బోర్డ్ అనమాట. ఇది కూడా ఏంటి అంటే సో ఇప్పుడు మనం యాడ్ చేసాం కాబట్టి ఒక 24 అవర్స్ టైం పడుతుంది. 24 అవర్స్ తర్వాత ఒకసారి మీకు చెక్ చేస్తే మీకు కొన్ని అనలిటిక్స్ అనేవి కనిపిస్తాయి. సో వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్, కంప్లీట్ డేటా మళ్ళీ ఇంకా దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మరికొన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక బ్లాగ్ని గూగుల్ అనలిటిక్స్కి సింపుల్గా లింక్ చేయొచ్చు. సో లింక్ చేసుకున్న బ్లాగ్ని అనాలిసిస్ చేసుకొని మనం మన యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీస్ని చేంజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.